శ్రీవారి ప్రతిష్టతను భంగం కలిగేలా మాట్లాడిన రమణ దీక్షితులపై చర్యలు తీసుకోవాలని టీటీడీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కిరణ్ డిమాండ్ చేశారు. టీటీడీ చైర్మన్ అదనపు ఈవో పైన రక్షణ దీక్షితులు నిరాధారమైన ఆరోపణలు చేశారని ఆయన విమర్శించారు. తిరుపతిలో కిరణ్ మీడియాతో మాట్లాడారు. రమణ దీక్షితులు తాను పనిచేసిన సమయంలో శ్రీవారి అన్నప్రసాదాలు సైతం ఎత్తుకెళ్లారని కిరణ్ ఆరోపించారు. శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడిన రమణ దీక్షితులు వెంటనే చర్యలు తీసుకోకపోతే ఆందోళన చేపడుతున్నట్లు కిరణ్ హెచ్చరించారు. నిజంగా దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ రమణ దీక్షితుల యొక్క చర్యలపైన అతను ఏం చేశాడంటే ఫస్ట్ శ్రీవారికి నైవేద్యాలు కైంకర్యాలు సరిగ్గా జరగడం లేదు అని చెప్తున్నాడు. మేము సూటిగా అడుగుతున్నాం, మీరు గతంలో 4 దశాబ్దాల పాటు ప్రధాన అర్చకులుగా ఉన్నారు కదా, అప్పుడు మీరు నైవేద్యం కైంకర్యాలు సరిగ్గా చేశారా లేదా? మీరు ఇటువంటి ఆరోపణలు చేస్తుంటే మీపైన కూడా మాకు అనుమానం కలుగుతూ ఉంది. గతంలో మీరు స్వామివారికి నైవేద్యాలు కావచ్చు కైంకర్యాలు కావచ్చు చిత్తశుద్ధితో భక్తి శ్రద్ధలతో చేశారా లేదా అనే ఒక భావన మా అందులో కూడా కలుగుతూ ఉంది. అలాగే ఇతను గతంలో ప్రధాన అర్చకులుగా గుడిలో పనిచేసేటప్పుడు ఇతను ఈయన లెటర్ పైన రోజుకి వందలాది పెద్ద లడ్లు వడలు ఒక బడిలో తీసుకొని వెళ్ళేవాడు. అతని గతం మొత్తం అంతా కూడా తవ్వితే మేనేజ్మెంట్ని ఇదే అడుగుతున్నాం మేము. గతంలో ఆయన సిఫార్సు లేఖలన్నీ బయట తీయండి సార్. అతను గతంలో ఎన్ని పెద్ద లడ్లు ఎన్ని వడలు ఒక రోజుకి తీసుకొని పోయేవాడు, అతను ఎక్కడ పంచేవాడు, ఇవన్నీ మీరు విజిలెన్స్ని వేసి దాన్ని మీరు బయటకు తీయాలని చెప్పి తిరుమల తిరుపతి దేవస్థానంని కోరుతున్నాం. చెన్నైలో బంగ్లాలు, బెంగళూరులో, హైదరాబాద్లో, తిరుపతిలో మీరు ఆడి కారులో తిరుగుతారు, గుడి ముందర ఆడి కార్ పార్క్ చేసి మరి విధులకు హాజరవుతారు. అంటే మీకు మాత్రమే జరగాలి, మీకు ఏమైనా అన్యాయం జరిగితే మాత్రం నిందలు మోపుతారు. వీటన్నిటికీ సమాధానం చెప్పండి. నిజంగా దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ రమణ దీక్షితుల యొక్క చర్యలపైన అతను ఏం చేశాడంటే ఫస్ట్ శ్రీవారికి కనిపించేది ఏదన్నా తప్పులు పొరపాట్లు జరిగినాయి అని ఆరోపిస్తే దానిపైన అవును ఇది జరిగింది కదా అని ఎవరైనా గుర్తించవచ్చు. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో అలాంటివి ఏది కూడా జరగటం లేదు. అడ్మినిస్ట్రేషన్ సవ్యంగా జరుగుతూ ఉంది. భక్తులు వచ్చినటువంటి వాళ్ళు సంతృప్తిగా దర్శనాలు చేసుకొని వెళ్తున్నారు. ఎక్కడా కూడా దళారీ వ్యవస్థ లేదు. ఇలాంటి వ్యవస్థ ఏది జరగనప్పుడు మనకి ఏదైతే కళ్ళకు కనిపివో, మనం ఏదైతే స్వయంగా వెళ్ళి చూడమో, అందరూ వెళ్ళి పోర్టులోకి వెళ్ళి చూడరు, అందరూ నైవేద్యాలు పెట్టేటప్పుడు అందరూ వెళ్ళి చూడరు. ఇలాంటివి ఏదైతే భక్తులకు కానీ సమాజానికి కానీ కనిపించవో అలాంటి వాటిపైన ఆరోపణలు చేసి ఈయన పబ్బం గడుపుకోవడాన్ని టీటీడీ ఉద్యోగస్తులుగా టీటీడీ సంఘ నాయకులుగా మేమందరం తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇలాంటి చర్యలు కానీ భవిష్యత్తులో పునరుద్ధరించినా కానీ ఇతనిపైన టీటీడీ యాజమాన్యం చర్యలు తీసుకోకపోయినా కానీ మేమందరం కూడా నిరసన కార్యక్రమాలు తెలియజేస్తాము. ఈ యొక్క వేదికపై నుంచి రమణదీక్షితులు గారు కూడా చెప్తున్నాము, ఇంకైనా కానీ మీ యొక్క విధానాలని మార్చుకొని ప్రవర్తిస్తే బాగుంటుందని.